అని హాయ్ అందరికీ, అంత మంచిదేనా? ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న గ్యాదరింగ్ పార్టీ అయితే ఉందన్నమాట. ఇంకా దానికైతే వెళ్తున్నాము. అందుకని చెప్పేసి నేను పిల్లలందరం కూడా రెడీ అయ్యాము. ఎందుకు ఏంటి అని అంటే ఈరోజు మా కాంపౌండ్లో నుండి మా ఫ్రెండ్ అయితే తను టెంపరీగా అయితే ఇండియాకి అయితే మూవ్ అవుతున్నారు. సో ఇంకా తను వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 2-3 డేస్లో తనైతే వెళ్తుంది. ఇంకా తనతో ఈ రోజంతా కూడా హ్యాపీగా మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి హ్యాపీగా గడపాలనే ఒక ఉద్దేశంతో అయితే సెండప్ పార్టీ అయితే ఏర్పాటు చేసుకున్నాం అనమాట. సో తను చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఇంకా ప్రస్తుతం అయితే కొంతకాలం అయితే ఇండియాకి అయితే వెళ్ళాలనే ఉద్దేశంతో అయితే వెళ్తున్నారనమాట. ఇంకా అలా వెళ్ళినప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారు ఏంటి అనేది ఇంకా పరిస్థితులను బట్టి అయితే ఉంటుంది. ఇండియాకనే కాదు, ఇంకా మా కాంపౌండ్లో నుంచి రకరకాల ప్లేసెస్కి మూవ్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఎప్పుడు ఎలా ఏ ప్లేస్కి మూవ్ అవుతున్నా కానీ వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక చిన్న గ్యాదరింగ్ పార్టీ ఏర్పాటు చేసేసి హ్యాపీగా ఆ రోజంతా కూడా వాళ్ళతో అయితే స్పెండ్ చేసి అయితే వస్తూ ఉంటాము. ఇలా బయట దేశాల్లో ఉండే వాళ్ళైతే ఎప్పుడు ఎవరు ఏ ప్లేస్కి వెళ్తారు, ఎక్కడ మూవ్ అవుతారు, ఎప్పుడు మూవ్ అవుతారు అనేది ఎవరికి తెలీదు. అదంతా ఇక నార్మల్గా జరిగేదే అనమాట. ఇంకా ఇన్ని రోజులు మనతో పాటు ఉండి ఇంకా రేపటి నుంచి వాళ్ళు ఇంకా వేరే ప్లేస్లో ఉంటారు అని ఒక మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంక ఈ పార్టీ అయితే మా కాంపౌండ్లోనే చేసుకుంటున్నాము. మా కాంపౌండ్లోనే ఫంక్షన్స్ కానీ పార్టీ కానీ చేసుకుంటే హాల్ ఉంది. హాల్లోనే ఇవన్నీ చేస్తున్నారనమాట. ఇక్కడే మాకు దగ్గరలోనే. సో హాల్ దగ్గరికి వెళ్తూ మాట్లాడుకుందాం, ఓకేనా? సరే అయితే బాయ్, అక్కడ కలుస్తా. హాయ్ హాయ్ చెప్పు. చలో అక్కడ పెట్టద్దు. నీ బాస్కెట్లో పెట్టుకున్నావా? అలాగే అక్కడ పెట్టకు, పోతుంది. అక్కడ పెడితే హాయ్ విహాన్ ఉన్నాడు, అది పెట్టుకో. ఇదే హాల్ అన్నమాట. ఈ హాల్లోనే పార్టీ అయితే జరుపుకుంటున్నాము. ఇక్కడే మేము బర్త్డేస్ కానీ ఏదైనా చిన్న చిన్న గ్యాదరింగ్స్ కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. ఇంకా నేను లోపలికి వచ్చేసరికి అందరు కూడా వచ్చేస్తున్నారు. ఇక్కడ మేము ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వండుకొని ఇంటి నుంచి తీసుకొచ్చామో చూపిస్తాను రండి. ఇవన్నీ ఏంటంటే మేమే ఇక్కడ ఉన్న వాళ్ళము ఒక్కొక్కరము ఇద్దరిద్దరము ఒక్కొక్క డిష్ అనుకొని ఇలా అయితే చేసుకొని వచ్చాము. పూరీలు, వైట్ రైస్, అలాగే చికెన్ ఫ్రై, ఇంకా వచ్చేసి ఇంకా ఇక్కడైతే నూడిల్స్ ఉన్నాయి, సాంబారు ఇది, ఇంక ఇక్కడైతే సలాడ్ ఉంది, అలాగే ఇదైతే రైతా అనమాట. రైతా ఉంది. ఇంకా వచ్చేసి ఇటువైపు అయితే జీరా రైస్ ఉంది. ఇంక ఇటువైపు అయితే పన్నీర్ కర్రీ ఉంది. ఇక్కడ ఇదిగోండి, ఇది పన్నీర్ కర్రీ. ఇంకా అలాగే ఇదైతే స్వీట్ అనమాట, పాయసము. ఇంక ఇటువైపు కూడా పన్నీర్ కర్రీయే ఉంది. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా. సో టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. అందరు కూడా వచ్చేసారనమాట. ఇంకా పార్టీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంక ఇక్కడైతే మేమైతే తన కోసం అని చెప్పేసి ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చాము. మా అందరికీ గుర్తుగా అయితే తన కోసం అని చెప్పేసి అందరం కూడా కొంత కొంత అమౌంట్ అయితే యాడ్ చేసుకొని ఒక గోల్డ్ చైన్ అయితే తీసుకొచ్చాము. ఇంకా మళ్ళీ ఎప్పుడు చూసినా ఆ చైన్ చూసినప్పుడల్లా మేమందరం గుర్తుకొచ్చే విధంగా అయితే అలా ఒక చిన్న గోల్డ్ చైన్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో అది చూసి తనైతే చాలా బాధపడింది కూడా. అందరినీ, ఇంత మంచి ఫ్రెండ్స్ని అందరినీ ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను అని చాలా ఫీల్ అయింది. పాపం
కాస్త ఏడ్చింది కూడా. మాకు కూడా చాలా బాధ అనిపించింది, ఇన్ని రోజులు ఉండి ఇంకా ఇప్పుడు వెళ్తున్నారు అని చెప్పేసి. ఎంతైనా కానీ ఎక్కువ రోజులు ఒక ప్లేస్లో ఉండి మళ్ళీ సడన్గా ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం వెళ్ళిన చోట ఇంత మంచి ఫ్రెండ్స్, అలాగే ఇంతమంది ఫ్రెండ్స్ మనకు అవుతారా, మనం ఎలా ఉండగలము అనే ఇది కూడా ఉంటుందన్నమాట. ఇంకా మెయిన్గా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఒక్కరోజు 2 రోజుల బాండింగ్ కాదు, ఏండ్ల నుంచి ఉన్న బాండింగ్ అయితే ఉందన్నమాట. అందుకని చెప్పేసి అందరం కూడా చాలా బాధపడ్డాము. మేము ఫ్రెండ్స్ కాదు, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం ఇక్కడ. ఇక్కడైతే ఇంకా లంచ్ టైం అయింది. ఇంకా మధ్యాహ్నమే కాబట్టి మేము పెట్టుకున్న ప్రోగ్రాము ఇంకా లంచ్ టైం అవుతుంది. ఇంకా ఈ లంచ్ టైంకి మేమైతే తీసుకొచ్చుకున్న ఫుడ్ అంతా కూడా హ్యాపీగా అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ అందరం కూడా కూర్చుండి ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ పిల్లలు ఇంకా ఇప్పుడు మాకు ఇక్కడ హాలిడేస్ జరుగుతున్నాయి కదా, ఇంకా హాలిడేస్లో పిల్లలందరూ కూడా ఇంటికానే ఉంటారు. ఇంకా పిల్లలందరూ కూడా వచ్చారనమాట. ఇంకా పిల్లల గ్రూపు పిల్లలకి, ఇంకా మా గ్రూపు మాకు పెద్దవాళ్ళమి, ఇంకా అందరం కూడా కూర్చుండి సరదాగా ఫుడ్ అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. బేసిక్గా ఒక్కరిద్దరం ఆడవాళ్ళం కలిస్తేనే ముచ్చట పెడితే గంట పెడతాము. అట్లాంటిది ఇక ఇంతమంది ఆడవాళ్ళం ఒక్క దగ్గర కలిసామంటే ఇంకా మా మాటలకైతే కొదవ ఉండదు. సో ఒకటే అల్లరి, ఒకటే నవ్వడం అనమాట. ఫుల్ హ్యాపీగా సంతోషంగా అయితే గడిపేశాము. ఇంక ఇక్కడైతే అందరం కూడా లంచ్ అయితే తింటున్నాము. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే హ్యాపీగా హుషారుగా కొన్ని పాటలు కూడా పాడుతున్నారనమాట. చూస్తున్నారు కదండి ఎంత గోలగోలగా ఉందో. ఇలా ఫ్రెండ్స్ అందరం ఒక్క చోట కలిసామంటే మామూలుగా ఉండదు. కాకపోతే ఇక్కడ ఏం డిస్కషన్ నడుస్తున్నదని చెప్తాను. ఇక్కడైతే మేము అందరం కలిసి అయితే ఒక గేమ్ అయితే ఆడాలనుకుంటున్నాము. అదేంటంటే ఇప్పటికిప్పుడు హస్బెండ్కి కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పాలి. సో సడన్గా ఇప్పటికిప్పుడు హస్బెండ్కి ఆఫీస్లో ఉన్న వాళ్ళకి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్తే వాళ్ళ నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది అని తెలుసుకోవడానికైతే ఒక గేమ్ అయితే ఆడదామని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మీరే చూడండి. ఇంక ఇక్కడైతే అందరం కూడా ఒక్కొక్కరము హస్బెండ్స్కి అయితే కాల్ చేస్తున్నాము. మాట్లాడేటప్పుడు ఎలాంటి రిప్లైస్ వస్తాయి అనేది వినాలి. హలో చెయ్యి చూద్దాం. హలో హలో బిజు నేనేం చెప్పాను విన్నావా? ఐ లవ్ యూ విజ్జు అని చెప్పాను. సరే హాస్పిటల్ తీసుకెళ్తాను. నీట్లో తీసుకెళ్ళి బాబాయ్. హలో ఏం చేస్తున్నావు? అవునా? ఐ లవ్ యూ వంశీ. హలో అని అని ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. వెళ్ళొచ్చినాం. ఐ లవ్ యూ అంటే
చెప్పవా? ఐ లవ్ యూ చెప్పే బాబు. ఏమైంది అంటాడు. హలో, వచ్చేసావా? ఏంటి ఇంకా రాలా? ఎప్పుడు వస్తున్నావు కదా రెండింటికి? ఓకే. లవ్ యూ బావా. లవ్ యూ బావా. ఏమైంది సడన్ గా? హలో, ఏం చేస్తున్నా? ఏం లేదు. ఐ లవ్ యూ మా. ఏంది సైలెంట్గా ఉన్నావు? చెప్పవేంటి? సౌండ్ వాల్యూమ్ పెంచు. హలో, బిజీగా ఉన్నావా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎందుకంటావేంటి? ఎందుకంటావేంటి? చెప్పు ఐ లవ్ యూ అని. ఎక్కువ ఆలోచించకు. చెప్పవా? చెప్పు మరి. అయితే చెప్పకపోతే ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఇంక నేను చెప్పినప్పుడు చెప్పాలనిపించదా నీకు? సరేలే, నా కోసమో నీ కోసమో మొత్తానికి అయితే లవ్ అయితే వస్తుంది కదా. సరే అయితే ఇంకా చెప్పావు కదా, పెట్టేస్తున్నాను. గుండు, ఐ లవ్ యూ గుండు. ఏం అవలే, ఏడుపు వస్తుంది. ఊరికే మిస్ చేస్తున్నా నిన్ను. సరే బాయ్. ఐ లవ్ యూ. ఏమన్నా తేడా పడుతుందా? ఓకే, నేను బయటే ఉన్నాను కానీ చెప్పండి ఏంటి. బయలుదేరావా? ఎన్నింటికి వస్తావు? 5:30 అలాగా ఇంటికి వస్తా. రేపు బుజ్జి, ఐ లవ్ యూ. ఎవరు లేరే ఇక్కడ? ఎవరు నుండి చెప్పు. హలో, ఏం చేస్తున్నారు? ఓకే ఓకే. ఇవాళ పార్టీ బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేశాము. ఐ లవ్ యూ పండు. ఐ లవ్ యూ పండు.
అదేంటి చెప్పాలనిపించింది చెప్పాను. ఐ లవ్ యూ పండు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగా హ్యాపీగా అయితే గడిపేసాము. ఆ రోజంతా కూడా చాలా సరదాగా గడిచింది. సో ఇంకా మా ఫ్రెండ్ అయితే ఒక 2-3 డేస్లో అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ న్యూ జర్నీ. ఇంకా వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా కోరుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.